రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. కోస్గి మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. దీంట్లో 16 వార్డులకి 16 వార్డులు కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. సో కాంగ్రెస్ కౌన్సిలర్లే గెలిచినట్టు తెలుస్తోంది. కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కు రిజర్వ్ చేశారు. ఇది తమ ఖాతాలో క్లీన్ స్వీప్ చేసి 16కి 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని కోస్గి మున్సిపల్ లో కాంగ్రెస్ జెండా పాతారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. కోస్గి మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉంటాయి. మొత్తం 16 వార్డులు కూడా కాంగ్రెస్ కౌన్సిలర్స్ గెలుచుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కు రిజర్వ్ చేశారు. రైట్ మనం చూస్తున్నాం కోస్గి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్. అనుకున్నటువంటి ఫలితాలైనా అక్కడ వార్ వన్ సైడ్ అనే విధంగా క్లీన్ స్వీప్ చేసింది కోస్గి మున్సిపాలిటీని. మొత్తం ఉన్నటువంటి 16 వార్డులకు గాను 16 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిచినట్టు తెలుస్తుంది కదా. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి వెంకటేష్? కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆశా, నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. 16 స్థానాల్లో 16 స్థానాలకు గెలుపొంది. ముఖ్యంగా ఈ స్థానము మహిళా రిజర్వ్ కావడంతో మొత్తంగా 16 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నా. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం మనకి 60 డివిజన్లు ఉన్నాయి. కాంగ్రెస్ 9 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ 2, బీజేపీ 3, ఇతరులు ఒకచోట లీడ్ లో అయితే కొనసాగుతున్నారు. ఇది మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించి మొత్తం 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లలో 9 డివిజన్లలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం అయితే కొనసాగుతోంది. కార్పొరేషన్ సంబంధించి కూడా మనకి నెమ్మదిగా ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఉన్నటువంటి 60 డివిజన్లకు సంబంధించి మొత్తం 9 డివిజన్లలో కాంగ్రెస్ అక్కడ ఆధిక్యంలో అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ 2 డివిజన్లలో, బీజేపీ 3 డివిజన్లలో, ఇతరులు ఒక్క చోట అయితే లీడ్లు అయితే కొనసాగుతున్నారు. ఇంతకుముందు మనం కోస్గికి సంబంధించి కూడా చూసాం. 16 వార్డులకు సంబంధించి 16 వార్డులు కాంగ్రెస్ అక్కడ క్లీన్ స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ వెంకటేష్, అక్కడ కోస్గిలో సంబరాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి?
ఆశా నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో 16 సీట్లకు 16 కాంగ్రెస్ అభ్యర్థులే గెలవడంతో అక్కడ క్లీన్ స్వీప్ చేసినట్టుంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ చేశారు చైర్మన్ సంబంధించి. అక్కడ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ కోస్గి కావడం, దాంతో పాటు ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన కూడా హలో ఎస్ వెంకటేష్ చెప్పండి. మహబూబ్ జిల్లాకు సంబంధించిన మొదటి విడతలో 30 డివిజన్లకు సంబంధించి లెక్కింపు కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి 30 డివిజన్లలో ఇప్పటికే 10 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది. దాంతో పాటు బీజేపీ పార్టీ కూడా 5 స్థానాల్లో గెలుపొంది. దాంతో పాటు 3 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఒక స్థానంలో ఇండిపెండెంట్ విజయం సాధించారు. మరో 8 స్థానాల్లో ఫలితాలు రానున్నాయి. మరో ఒక అరగంట పట్టేటువంటి మొదటి విడతకు. మొదటి విడతలో 30 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో సెకండ్ డివిజన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానంలో గెలిచి మేయర్ పదవిని, అంటే కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకునే వైపు అయితే ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. మనం అనుకున్నట్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ మాత్రము అత్యధిక స్థానాలు పెరుగుతూ వస్తున్నాయి. పాలమూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలోని చాలా మున్సిపల్ సంబంధించిన చైర్మన్ పదవులలో ఇప్పటికే కొత్తకోట, దేవరకద్ర, భూత్పూర్ స్థానాలను కూడా, పుర చైర్మన్లు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఆ లిస్ట్ లో కూడా కోస్గి 4వ పుర చైర్మన్ గెలుచుకున్నట్టయింది. మొత్తంగా చూసుకుంటే మరో కొన్ని గంటల్లోనే మున్సిపాలిటీ అత్యధిక స్థానాల్లో మున్సిపల్ పురల్ చైర్మన్ తో పాటు మహబూబ్నగర్ కార్పొరేషన్ గెలుచుకునే దిశగా అయితే కాంగ్రెస్ అయితే ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. ఆశ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కార్పొరేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అందిన తర్వాత ఫలితాలకు సంబంధించి మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ప్రెసెంట్ చూస్తే కనుక మనకి లీడ్స్ అయితే కొనసాగుతున్నాయి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ లీడ్స్ అయితే కంటిన్యూ చేస్తుందని చెప్పొచ్చు. ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలకు సంబంధించి 80 మున్సిపాలిటీలకు సంబంధించి ఫలితాలు ఇప్పటి వరకు వెలువడ్డాయి. దానికి సంబంధించి చూసాం మనం. మొత్తం 54 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగితే 10 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ ఇంకా ఖాతా కూడా తెరవలేదు. ఇంతకు ముందు వరకు మనం ఒక్క మున్సిపాలిటీలో బీజేపీ ఉందనుకున్నాం, కానీ అది కూడా బీజేపీకి తగ్గలేదు. ఇంకా మనకి ఆ జీరో అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు 80 మున్సిపాలిటీలో మనకి కౌంటింగ్ పూర్తయింది. ఇంకా 36 మున్సిపాలిటీలకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక లీడ్స్ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. 54 మున్సిపాలిటీలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది.